నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 21 గురువారం. పంచమి తిథి ఉదయం 9 గంటల వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి. పుష్యమి నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ నూతన వ్యాపార ప్రారంభించడానికి కానీ అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయములో గురువు సంచారం వల్ల కొందరి పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదవండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి గురువారం రోజున లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యవసాయదారులకు మంచి లాభాలు వస్తాయి. దశములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు మీకు లాభసాటిగా ముందుకు సాగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషకర వాతావరణము ఈరోజు కనిపిస్తుంది. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబంలో సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థములో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి గురువారం రోజున లాభములో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి మిథున రాశి వారికి మంచి లాభాలు వస్తాయి. దశములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయములో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు వ్యయములో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవానుని దర్శనం, ఆదిత్య హృదయ పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభములో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు నష్టపోయే సూచన కూడా కనిపిస్తుంది. ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను బాగా ఉడికించి కాస్త బెల్లం కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి లాభాలు అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. భాగ్యములో కుజ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక అశాంతికర సంఘటన జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు జరుగుతాయి. భూవాహన సమస్యలు, ప్రమాదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి గురువారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో
మంచి అభివృద్ధిని సాధిస్తారు, ఆస్తిపాస్తులు అందుకుంటారు, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. భాగ్యములో బుధ సంచారం వల్ల ఒక అసౌకర్యాన్ని, ఆర్థిక సమస్యను, వ్యాపార నష్టాన్ని ఈరోజు ఎదుర్కొంటారు. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి, నిరాడంబరంగానే విజయాలను సాధిస్తారు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యములో గురువు సంచారం వల్ల పెద్దల సహకారంతో నూతన అవకాశాలు అందుకుంటారు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అష్టమములో బుధ సంచారం వల్ల వ్యాపారంలో నూతన అవకాశాలు అందుకుంటారు, ఆర్థికంగా బలపడతారు, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అధికారులతో మాట్లాడేటప్పుడు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారు, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించండి, సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పేదవారికి, పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి గురువారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి, త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు, అధికారుల అండదండలు, అభినందనలు మీకు లభిస్తాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి, సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు, జన సంబంధాలు పెరుగుతాయి, ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంది. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, భూవాహన లాభాలకు అవకాశం ఉంది, కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. అష్టమంలో గురువు సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, రాఘవేంద్ర స్వామిని దర్శించండి, రాఘవేంద్ర స్వామి చరిత్ర చదువుకోండి. శనగలను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి గురువారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, ఆర్థికంగా బలపడతారు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు, మీ వ్యాపారం విస్తరిస్తుంది, ఆర్థికంగా బలపడతారు, మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం ఉంది, జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి, నూతన కార్యక్రమాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని సందర్శించండి, కనకధార స్తోత్రం చదువుకోండి. అలసందలను అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి ఈ గురువారం రోజున సప్తమములో చంద్ర సంచారం ఉంది, జన సంబంధాలు పెరుగుతాయి, జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వామి విషయంలో కానీ అనుకూల వాతావరణం ఉంది, మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. ఈరోజు తృతీయములో శని సంచరిస్తున్నాడు, జన సహకారం బాగుంటుంది, నిరాడంబరంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు, ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తవుతాయి, వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. చంద్రుడు, శని భగవానుడు తప్ప మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ మకర రాశి వారికి మౌనం వహించండి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మన పని ఎందే మనస్సును లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు, భగవంతుని మీద కూడా నమ్మకం ఉంచి మీ కార్యక్రమాలను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. షష్టమములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకార లోపము, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం కూడా అధికమవుతుంది. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా వేయండి, నీలం రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణపు పండ్లను గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజున షష్టంలో చంద్ర సంచారం ఉంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి, నిరాడంబరంగానే మంచి విజయాలను అందుకుంటారు, పోటీ ప్రపంచంలో అతి సులభంగా అవకాశాలు అందిపుచ్చుకుంటారు. పంచమములో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు, ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు, మీ మాటకు విలువ పెరుగుతుంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, ముఖ్యంగా కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో బుధ సంచారం వల్ల సాంప్రదాయ వ్యాపారం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది, మీ ఆలోచనలు కలిసి వస్తుంది, సంతాన సహకారం కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది, నూతన అవకాశాలు అందుకుంటారు. ద్వితీయంలో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పరివార సహకార లోపం వల్ల ఇంట బయట చాలా పనులు
పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సోమరితనం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వసధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున షష్టమములో కేతు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సృజన సహకారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. పంచమములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ వెంటాడుతుంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. పాలు కానీ, బియ్యం కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.